మామ పండగ పూట మళ్ళా కోడిని పట్టినాం. హలో మా నమస్తే. మీ అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నా. మామ పండగ పూట మీరు స్పెషల్ ఏం పట్టుకొచ్చారు ఒక్కసారి కింద కామెంట్ చేయరు. మస్తు మంది మటన్లు చేపల కూరలు పట్టుకొని వస్తారు. మనది మాత్రం పండగలు వచ్చే చాలు నాటుకోడే మామ. ఇక అట్లనే ఇదే లాస్ట్ కోడి. ఇప్పటంతలా పండగలు కూడా లేవు మామ. పోయినసారి కొన్ని కొర్రమెల్ల గాలంతో పట్టినాం. గప్పుడు మా బావ పట్టిండు. ఇప్పుడు ఈ పండగకు నేను భర్త బాబాయ్ అని మా శశిగాడు వచ్చిండు. గది కూడా ఏమంటుండో ఎరికేనా, నీళ్ళలో తిరిగే చేపలనే కాదు బాబాయ్, భూమి మీద తిరిగే కోళ్ళను కూడా పడతా అని డబ్బగాలం వేసిండు. ఫస్ట్ కొన్ని బియ్యం పోసి దాని చుట్టూ ఒక ఉచ్చు పెట్టిండు. ఇదంతా మీకు తెలిసిందే, కానీ డబ్బగాలంతో పట్టుడే హైలైట్. కానీ గీయాల మంచిది ఒక పెట్ట పడుతున్నాం. అప్పుడప్పుడు మనం కోళ్ళను కూడా బయటకు అమ్ముతాం. ఇక బయట ఎట్లుందో తెలియదు, కానీ మనమైతే కేజీకి 400 తీసుకుంటాం. ఎందుకో అర్థం కాదు మా, నాకు నాటుకోడి కంటే బయలర్ కోడి గా చేపల కూర మటనే మస్తు ఇష్టం. నాకు తెలిసి గా బయలర్ కోడి కంటే ఈ నాటుకోడే మస్తు మంచిది. సరే గాని మా కోడిని ఎట్లా పడతామో మీకు కూడా చూపిస్తా చూడుర్రి. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక డబ్బగాలని పడ్డది.